తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. అర్ధరాత్రి వరకు ఎన్నికల నామినేషన్లు కొనసాగింది. నిన్న చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 వరకు అవకాశం ఉంది. డిసెంబర్ 11న 4236 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి రెండో విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాల్టి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. డిసెంబర్ 3న నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 14న 4333 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. అర్ధరాత్రి వరకైతే ఎన్నికల నామినేషన్లు కొనసాగింది. నిన్న చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 వరకు అవకాశం ఉంది. డిసెంబర్ 11న 4236 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. నిన్న మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడం జరిగింది. ఈ రోజు నుంచి రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కావడం జరుగుతుంది. నిన్న మొదటి దశ పూర్తయిన తర్వాత దాదాపు సర్పంచ్లకు భారీ స్థాయిలో, అంటే గతంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిన్న భారీ స్థాయిలో నామినేషన్లు సర్పంచ్లకు అటు వార్డు మెంబర్లకు కూడా భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు ఈ రోజు రెండో దశ నామినేషన్ ప్రక్రియ కూడా ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు సంబంధించిన విషయాలపై కూడా అటు వార్డు మెంబర్లు, అదేవిధంగా సర్పంచ్ సంబంధించిన స్కూటిని, మొదటి దశ నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన స్కూటిని అనేది ఈ రోజు పరిశీలన, నామినేషన్ల పరిశీలన ఈ రోజు చూసిన తర్వాత ఒకవేళ రిజెక్ట్ అయితే దాన్ని మళ్ళీ అప్పీల్కి వెళ్లేందుకు కూడా సమయం ఇచ్చారు. 3వ తారీఖు విత్డ్రా చేసుకోవాలంటే 3వ తారీఖు వరకు, డిసెంబర్ 3 వరకు టైం ఇచ్చారు. 3వ తారీఖున విత్డ్రాకు అవకాశం కల్పిస్తూ ఇప్పటికే ఈసీ ఆదేశాలు జరిగింది. మొదటి దశ కంప్లీట్ అయింది, రెండో దశ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 3వ దశ కూడా ఉంది. కాబట్టి 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముదితో పాటు తెలంగాణ డీజీపీ శంకర్ రెడ్డి కూడా పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంటుంది. ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎవరైనా ఓటర్లు ప్రభావితం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే డీజీపీ కూడా అధికారులకు దిశానిర్దేశం కూడా చేసింది. మొత్తం మీద నామినేషన్ ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. మొదటి దశ నామినేషన్ లో దాదాపు సర్పంచ్లకు 10,000కు పైగా నామినేషన్లు దాఖలు కావడుతుంది. వార్డు మెంబర్లకు 15,000 వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలైతే కూడా సమాచారం తెలుస్తుంది. ఈ రోజు రెండో దశ నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు రేపు 3 రోజుల పాటు నామినేషన్లు, రెండో దశ నామినేషన్లు కంప్లీట్ అవుతుంది. కాబట్టి మొదటి దశ నామినేషన్లు పరిశీలన ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవైపు రెండో దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా మొదటి దశ నామినేషన్ల పరిశీలన కూడా ఈ రోజు జరుగుతుంది. ఒకవేళ పరిశీలన చేసిన తర్వాత రేపు దానికి సంబంధించిన రిజెక్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అప్పీల్కి వెళ్లే అవకాశం కూడా కల్పించారు. డిసెంబర్ 3కు విత్డ్రాకు అవకాశం కల్పించారు. ఏవైనా విత్డ్రా చేసుకుంటే డిసెంబర్ 3వ తారీఖున అవకాశం కల్పిస్తూ ఈసీ ఆదేశాలు జరిగింది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం అయితే కొనసాగుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.